ఇక పెహల్గాం విషయంలో చూసాను సార్. ఒక పోలీస్ ఆఫీసర్‌గా నాకేంటంటే డౌటు, ఇలాగ అసలే సామాన్య ప్రజలు అలాగ ఒక రక్షణ లేనప్పుడు అంటే టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్లారండి. ఈ చుట్టూ టెర్రరిస్టులు ఎవరో వచ్చారనుకోండి. అప్పుడు ఏం చేస్తే బావుంటది ప్రజలు అది అంటే అక్కడ ఉన్నవాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆడ జరిగిన చాలా అంటే నేను హ్మ్. చదివింది, విన్నదేమిటంటే పహల్గామ్‌లో ఇప్పుడే అదే గాదు. హ్మ్. మామూలుగా మనకి పాకిస్తాన్ యుద్ధం 1971లో జరిగింది. అప్పటి నుంచి అనేక ఇన్సిడెంట్లు జరిగాయి. అవునా? మనకు పాకిస్తాన్‌కి మధ్య అనేక ఇన్సిడెంట్లు జరిగాయి. హ్మ్. ఇన్సిడెంట్ జరిగితే ఏమైంది? ఎప్పుడే గాని వాళ్ళు అటాక్ చేస్తే మన ఆర్మీనే అటాక్ చేశారు. పుల్వామా గాని, ఇంకొక దాడి గాని, ఇంకో హ్మ్. దాడి గాని. బార్డర్‌లో ఉంటేనేమో మన మన వాళ్ళని మన ఆర్మీని పైనే వాళ్ళు మన ట్యాంకర్సు, మన ఆర్మీ, మన విమానాలు అది హ్మ్. ప్యాసింజర్లకు మామూలు ప్రజలకేమి ఇబ్బంది కలగల. టూరిస్ట్‌లకి, ప్రజలకి మామూలు సామాన్య ప్రజానీకానికి ఎప్పుడూ టార్గెట్ చేయలే. హ్మ్. సో, మొట్టమొదటిసారిగా అది జరిగింది. దాన్నెవరు ఊహించలా. వీళ్ళకు అంటున్నారు మనోళ్ళ దగ్గర అవుట్‌పుట్ ఉంది అని. అవుట్‌పుట్ ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి హ్మ్. ఈ విధంగా ఏదో చేస్తారు. చేస్తారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటారు. అయినా కూడా హ్మ్. మనోళ్ళు జాగ్రత్త పడలేదు అని. అక్కడ 2 విషయాలు. ఒకటేమో వీళ్ళు ప్రజల్ని టార్గెట్ చేస్తారని మనోళ్ళకి లేదు ఒకటి. రెండోది ఎవరైతే పహల్గామ్ అయితే అక్కడ కింది తరం వారే పై వాళ్ళకి తెలియకుండా ఈ టూరిస్ట్ స్పాట్లని అలో చేశారు అని. హ్మ్. దానివల్ల వాళ్ళు ఇది రెక్కి నిర్వహించి దాదాపు అంత క్రితమే 10 రోజులుగా అక్కడుండి, ఇక్కడ వస్తున్నారు కాబట్టి వీళ్ళని అటాక్ చేస్తే సరే అది ప్రీ ప్లాన్ అండి వాళ్ళది. హ్మ్. పాకిస్తానీ ఎవరైతే ముజాహిద్దీన్స్ ఉన్నారో హ్మ్. వాళ్ళు ఈ వాళ్ళు ప్లాన్ చేసి, ఈ విధంగా చేసి మనం టార్గెట్ చేసి చంపాలని హ్మ్. వాళ్ళ ఉద్దేశంతో చంపారు. జనరల్‌గా నిజంగా అలా ఎదురుగుండా వచ్చారనుకోండి అప్పుడు ఏమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంటదా అండి? ఏమి లేదు ఆ! అవకాశం. ఇంకా అవకాశం. వాళ్ళు ఇప్పుడు అంటే మనం రివ్యూస్ చదివిన తర్వాత హ్మ్. ఒకటి తెలుస్తుంది. వాళ్ళు మతపరంగా చూశారు. మీరు హిందువులా? హ్మ్. ముస్లిం. ముస్లింలా? కాదా? ఒకటే. మిగతా కులాలతో లెక్కలేదు వాళ్ళకి. మీరు ముస్లింలా? కాదా? హ్మ్. ముస్లిమేతరులంటే చంపటం. హిందువులా అని గూడా గాదు. ముస్లింలా? కాదా? హ్మ్. మీరు దానికరగా బట్టలిప్పి వాళ్ళు సున్నితి ఉంటదండి. సున్తి చేశారా అని లేదా ఒకటి చూశారు. మీకు ఖురాన్‌లో ఉండే కలాంని మీరు చదివి వినిపించండి అని. కొన్ని పంక్తుల్ని ఖురాన్‌లో ఉండే పంక్తుల్ని చదివి వినిపించండి. హ్మ్. లేదు మీరు నమాజ్ ఏ విధంగా చేస్తారో చెప్పండి అని ఇట్లా చెప్పి చంపారంటే ఇది మరీ దారుణం. అంటే హ్మ్. వాళ్ళు అక్కడున్న హిందువులనే టార్గెట్ చేసినట్టు, భారతీయులనే టార్గెట్ చేసినట్టు, హ్మ్. లేదు భారతీయ ఇతరుల్లో హిందూ ఇతర కులాలైనటువంటి ముస్లిం కానటువంటి వాళ్ళకి హ్మ్. టార్గెట్ చేసి చంపారని. హ్మ్. అది మీ ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తే బావుంటుంది? ఒకటండి ఇది చాలా పెద్ద మాట. హ్మ్. ఎందుకంటే ఏం చేయగలిగితే ఆ! ఒకటి మనకి ముజాహిద్దీన్స్ ఎవరైతే ఈ పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఉన్నారో మొదటి నుంచి చూడండి. ఇప్పుడు వాళ్ళు మీరు పాకిస్తాన్‌లో ఒకటి ఎవరైనా పొలిటికల్ లీడర్ ఒక ప్రైమ్ మినిస్టర్‌గా ఉండి పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. ప్రజల మాటలు బాగా ప్రజలు చేరువవుతున్నాడు అన్నప్పుడు హ్మ్. మిలిటరీ వాళ్ళు ఏకబిగిన ఆడిని దించేస్తారు. దించేసి మిలిటరీ గవర్నమెంట్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు చూడండి అప్పుడు అందరూ అంతే. ఎవరైనా పవర్‌ఫుల్ ఉన్నాడంటే హ్మ్. వీళ్ళు మిలిటరీ టేక్ ఓవర్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళకు పబ్బం గడవాలంటే ఒకటే. వాళ్ళు ఎవరైతే ఈ ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళను పెంచి పోషిస్తారు. హ్మ్. ఎందుకంటే ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆఫ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో హ్మ్. ఆ ఇంటెలిజెన్స్ సర్వీసులో మొత్తము వీళ్ళతోనే నిండిపోయి ఉంటుంది. అంటే వాళ్ళు ఆతంకవాదులతోనే పని చేస్తారు. వాళ్ళతోనే వాళ్ళకి అదే ఇంక వేరే లేదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళని చంపినది ఇప్పుడు బేనజీర్ భుట్టోని చంపింది ఎవరు? వాళ్ళే. అవును. సో, వాళ్ళ ప వాళ్ళ పొలిటికల్ లీడర్‌ని చంపింది వాళ్ళే. వాళ్ళే క్రాపప్ చేస్తున్నారు. సో, వాళ్ళు మన దేశంపై ఎందుకు చేస్తున్నారంటే, మన దేశం మీద డైరెక్ట్‌గా కొట్లాడలేక. హ్మ్. యుద్ధమొస్తే 2 సార్లు ఓడిపోయినారు. అంతే కదా! 2 సార్లు అవునండి. యుద్ధంలో ఓడిపోయినారు. ఇంకోసారి యుద్ధం చేయలేరు. హ్మ్. వాళ్ళేం చేస్తారు? వీళ్ళెవరైతే ఉన్నారో ఎలిమెంట్స్‌ని, బ్యాడ్ ఎలిమెంట్స్‌ని వాళ్ళని క్రాపప్ చేసి హ్మ్. దొంగచాటుగా దొంగచాటుగా పంపించేటప్పుడు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది. అవునండి. సీజ్ ఫైర్‌లో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయకూడదు. హ్మ్. అట్లాంటిది ఏం చేస్తాడు బార్డర్‌లో ఎక్కడో ఒకసారి గొడవ చేయడం మొదలుపెడతారు.
మనోళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పోయినప్పుడు ఏదో ఒక ఏరియాలో నుంచి ఈ ఎలిమెంట్స్ని లోపలికి చూపిస్తారు. అది చూపించేసి వాళ్ళ ఇన్ఫిల్ట్రేటర్స్ని లోపలికి పంపించేసి వాళ్ళ ద్వారా ఇటువంటి చర్యలు పాల్పడతారు. అప్పుడు మనోళ్ళ మిలిటరీ వాళ్ళ పైకి బాంబులు వేయడమో లేకపోతే పుల్వామా దాడిలాగా దాడి చేయించడము. ఎందుకంటే ఎదురుగా కొట్లాడలేరు వాళ్ళు, ఎదురుగా కొట్లాడే శక్తి లేదు, అందులో వాళ్ళ ఎకానమీ నాశనం అయిపోయింది. సో మిలిటరీ దగ్గర ఫోర్స్లో కూడా అంతంత మాత్రం ఉన్నారు, మిలిటరీలో కూడా తిరగబడే పరిస్థితి. పాకిస్తాన్లో చాలా, అక్కడ బెలూచిస్తాను లోపల ఇంకా చాలా ఉన్నాయి. అది వాళ్ళు అమెరికన్ సహాయం కూడా తక్కువైపోయింది, ఏం చేయటంలే. ఒక చైనా వాళ్ళే ఏదో అన్నం తిన్న మెతుకులు ఎదిలిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వెధవ పనులు చేసి చేస్తున్నారు, మాకు తెలియదు అంటారు. వాళ్ళ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవరైతే ఎంతమంది అయితే ఉగ్రవాదులు ఉన్నారో అంతా కూడా సైన్యం చేతుల్లోనే ఉంటారు, వాళ్ళు చెప్పినట్టే ఉంటారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. అదే కాకుండా కాశ్మీర్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అదంతా టెర్రరిస్ట్ గ్యాంగులతోనే నిండిపోయింది. అందువల్ల వాళ్ళు ఈజీగా మన దాంట్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా కంట్రోల్. ఇప్పుడు అంటే వాళ్ళకి నీళ్లు పంపించడం కానీ అన్నీ కూడా ఆపేసి ఇది కొంతవరకు చేసాము. ఇప్పుడు నీళ్లు కట్టడి చేసాము. ఇప్పుడు ఇంకోటి, ఇది 10 ఏళ్ల క్రితమే కానీ తెలిసి ఉండి వీళ్ళు ఇట్లా వేస్తారని మనోళ్ళు ఏదో సొరంగ మార్గాలు అవి ఇవి తవ్వి నీళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకోవాలా, నీళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలని జరిగేది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కాబట్టి 3 నదులు వాళ్ళకి పోతాయి, సింధు జలాల్లో 6 ఉపనదులు ఉంటే 3 వాళ్ళకి, డౌన్లో ఉండే వాళ్లకు, హబ్లో ఉండే మనకున్నాయి. ఈ 3 మన పరిధిలోనే ఉన్నాయి. 1960లో నెహ్రూ గారు యుద్ధం తర్వాత ఒప్పందంలో వాళ్ళకి 3 ఇచ్చారు. వాళ్ళు ఏమంటే దానివల్ల బాగానే ఇదవుతున్నారు. మనం ఆనకట్టలు కట్టామనుకో ఒకసారి, 1960 ఒడంబడిక మాకు చెల్లదు, మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు మోడీ గారు చెప్పారు. అదేవిధంగా అనుకొని ముందుగానే మైండ్లో ఉండి చైనా లాగానో పాకిస్తాన్ లాగా దుర్బుద్ధి మనకుండి ముందుగానే అవి ఈ మాట చెప్పకముందే ఎప్పుడైనా వీళ్ళు మన విధంగా కాటేస్తారని తెలిసి ముందుగానే చేసుకొని ఉంటే ఈరోజు ఇట్లా టప్ అనగానే ఎండిపోయి, ఇప్పుడు మీకు కానీ నేను కానీ గాలి లేకపోతే 1 నిమిషంలో 2 నిమిషాల్లో చచ్చిపోతాం. నీళ్లు లేకపోతే ఏం చేయగలుగుతాం, కొద్ది కాలం చచ్చిపోతాం. అన్నం లేకపోయినా ఉంటాం, అన్నం లేకపోతే దాదాపు ఒక 3 మంత్స్ 2 మంత్స్ బతుకుతాం. నీళ్లు లేకపోతే ఇమ్మీడియట్గా చనిపోతాం 1 వీక్ 10 డేస్లో. నీళ్ళే ఆధారం తినడానికి, వండుకోవడానికి, స్నానం చేయడానికి, ప్రతి ఒక్కదానికి, పంటలు పండడానికి. కాబట్టి అదొక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించారు, కానీ దాంతో ప్రయోజనం లేదు. ఏదైతే ముజాహిదీన్స్ ఎవరైతే ఆతంకవాదులు ఎవరైతే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళ క్యాంప్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీలో ఉన్నాయి. దాన్ని గుర్తించాలా, గుర్తించి సరైన సమయంలో, ఇప్పుడే యుద్ధం చేయమని చెప్పటంలా, సరైన సమయంలో చూసి వాళ్లకు వాత పెడితే సరిపోతుంది.